అనంతపురం టీడీపీ అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 17,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. డిఎస్సి నియామకాలపై అక్రమాల ఆరోపణలు నిరూపించాలని అన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఒక్కటే అడుగుతున్నాం, గత 5 ఏళ్లలో నువ్వు ఎక్కడైనా ఒక టీచర్ పోస్టు భర్తీ చేసావా? భర్తీ చేయడమే కాకోకుండా, భర్తీ చేయకపోవడమే కాకోకుండా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దాదాపు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే దాన్ని మీరు కామెంట్ చేస్తా ఉన్నారు. కామెంట్ చేయడమే కాకుండా ఈరోజు ఎక్కడికెక్కడ గొడ్డల పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మేము అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి నిన్నటి రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తా ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించడానికి మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏవైతే చెప్తున్నామో దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర 5 ఏళ్ళు తుగ్లక్ పరిపాలనలో విధ్వంసకరమైన పాలన తప్ప ఏమైనా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆయన ఈ 5 ఏళ్లలో చేసిన వైఫల్యాలు అయితే ఏమి, చేసిన అవినీతి అయితే ఏమి, ఇవన్నీ ప్రజలకి ఎక్కడ తెలుస్తాయేమో అని, ఇవన్నీ ప్రజల్లో నాటుకుపోతాయేమో అని చెప్పేసి ఈరోజు కొత్త డ్రామా లేపారు.